అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఈరోజు మీ ముందుకు రావడం ప్రధానమైన కారణం, మొన్ననే మనం చూసాము తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని నేను ఆపించాను, అది నా ఘనత చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుకోవడం జరిగింది. మరి దానిపైనే మొత్తం అంతా ఈ రాయలసీమ వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మేము ఒకటి చెప్తా ఉన్నాము, ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి శ్రీశైలం అనేటువంటి జలాశయానికి 885 అడుగుల నీటి సామర్థ్యంతో ఉన్నప్పుడు అదే 841 అడుగుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు నిర్మించడం జరిగింది. మరి పోతిరెడ్డిపాడు నుంచి మరి అనేకమైనటువంటి మరి అదేవిధంగా తెలుగు గంగకు, అదేవిధంగా ఎస్ఆర్బీసీకి, అదేవిధంగా చెన్నైకి మరి తాగునీటి అవసరాలకు పోతిరెడ్డిపాడు నుంచి దాదాపు 111 టీఎంసీ నీటిని తీసుకోవడం జరుగుతుంది అధికారికంగా. మరి జగన్ 2020 మే 5వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 3,825 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే పోతిరెడ్డిపాడు దిగువ నుంచి ఎగువ కాలువకు నీరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి రాయలసీమ వాసులకు తాగునీటికి సాగునీరు నీరు అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన అనుమతులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క రాయలసీమ ద్రోహిగా ఈ రాయలసీమకు అన్యాయం చేస్తూ అక్కడ రేవంత్ రెడ్డి గారికి, ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఈ యొక్క రాయలసీమని తాకట్టు పెట్టడం, రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. మననే చూసాం మనం, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నేను అంటే వ్యక్తిగతంగా నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపండి అని చెబితే నా మీద గౌరవంతో నేను చెప్పిన మాటలు విని చంద్రబాబు నాయుడు గారు ఎత్తిపోతల పథకాన్ని ఆపడం జరిగింది. మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నా, మీరు అవసరమైతే అనుకోండి అధ్యక్ష, మీరు వెళ్ళి అక్కడ కమ్యూనిస్టులు, బీజేపీ, బీఆర్ఎస్, అసలు ఎంఐఎం వాళ్ళు వచ్చి పరిశీలన చేయండి, నిజ నిర్ధారణ కమిటీ చేసుకోండి, నేను ఆపినాను అని చెప్పేసి ఆయన అంతటి గంభీరంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారంటే, అయ్యా కూటమి ప్రభుత్వ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఈ రాయలసీమ ప్రజల్ని, రాయలసీమని, ఆంధ్రప్రదేశ్ని నీ యొక్క ఓటుకు నోటు కేసులో నీ రాజకీయ లబ్ధి కోసము రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలు తీసుకొని తెలంగాణలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైలు అనుభవించి వచ్చినందుకు నువ్వు గిఫ్ట్గా మా రాయలసీమ హక్కులు నువ్వు ఇచ్చావా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా మీరెవరు? జగన్మోహన్ రెడ్డి గారు 2020లోనే అంత పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చి ఈ రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తే మరి మీరేం చేస్తున్నారా? కేంద్రంలో బీజేపీతో పొత్తు, తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు, ఈరోజు 3 పార్టీలకు పొత్తు. మరి నువ్వు చేసిన 18 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేశావే, ఎక్కడ పెట్టావా? మీరు రాయలసీమ ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని మిమ్మల్ని ఏమన్నాలో ఒకసారి మీరే ప్రశ్నించుకోమని చెప్తా ఉన్నా. మరి ఇక్కడి నుంచి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంకి, చంద్రబాబు నాయుడు గారికి జిల్లా అధికార ప్రతినిధిగా నేను ఒకటే సవాలు చెప్తా ఉన్నాము, నీ చేత కాకపోతే తప్పుకో, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆ యొక్క పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి ఈ జిల్లాకు, రాయలసీమ జిల్లాలో కడుపురీతమైనటువంటి రాయలసీమ జిల్లాలకి నీరు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.